మాజీ సీఎం జగన్ రెడ్డి సొంత కోట పులివెందుల్లో జరిగిన పాడా ప్రత్యేక నిధుల గోల్మాల్ రహస్యం ఏమిటి? 1200 కోట్ల నిధుల్లో పనులు జరిగిందెంత, పక్కదారి పట్టిందెంత? విజిలెన్స్ విచారణలో ఏం తేలనుంది? నిధులు స్వాహాపై ఏబిఎన్ స్పాట్లైట్. ముఖ్యమంత్రి సొంత ప్రాంతం కోసం పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా పేరుతో ప్రత్యేక నిధులు వెచ్చించి నియోజకవర్గం అభివృద్ధి చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే వెచ్చించిన పాడా నిధులు ఎంతవరకు వినియోగించారు, ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. గత జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో పులివెందులకు 1200 కోట్ల ప్రత్యేక నిధులను వ్యయం చేశారు. పెద్ద చిన్న చితక అన్ని రకాల పనులకు సంబంధించి పాడా నిధులను వెచ్చించారు. పులివెందుల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోనే 53 పనులు చేశారు. రింగ్ రోడ్డు సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్, మినీ సెక్రటేరియట్, లేక్ వ్యూ, ఆర్టీసీ బస్టాండ్, బోలేవార్డ్, క్రికెట్ స్టేడియం, సిమెంట్ రోడ్లు సహా అనేక పనులు జరిగాయి. 35 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. బోలేవార్డుతో పాటు 7 కోట్ల రూపాయలతో ఇతరాత్ర పనులు చేపట్టారు. వేంపల్లెలో 35 కోట్లతో రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ రోడ్లు, తారు రోడ్లు, విద్యుత్, డ్రింకింగ్ వాటర్ సహా పలు పనులు జరిగినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఏ పనులకు ఎన్ని కోట్లు ఖర్చయింది, బిల్లులు ఎంత మేర చెల్లించారు, పనులను ఆమోదించిన తీరు లాంటివి బయటకు పొక్కకుండా చూసుకున్నారు. జగన్ సీఎం హోదాలో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో పనులు ఎలా జరుగుతున్నాయని పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్తగా ప్రారంభించిన అనేక పనులు సైతం కొద్ది రోజులకే దెబ్బతిన్నాయి. చాలా వరకు పనులు చేయకుండానే చేసినట్లు నిధులు భారీగా బొక్కేశారని విమర్శలున్నాయి. 100 కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ ఇంకా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సమకూరలేదు. జనం సొమ్మును పాడా పేరిట వైసీపీ నాయకులు, కాంట్రాక్టర్లు పలహారంలా పంచుకున్నారనే ఆరోపణలున్నాయి. పులివెందుల్లోని పాత బస్టాండ్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీదుగా పూలంగల్లకు వెళ్లే ప్రధాన రహదారిని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బోలేవార్డుగా మార్చారు. హడావుడిగా పనులు చేయడంతో వర్షం వచ్చినప్పుడు నీరు పోయే దారి లేక అదంతా చెరువును తలపిస్తున్నాయి. ఇక పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణంపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. పులివెందులలో బస్టాండు కట్టలేనివాడు 3 రాజధానులు ఎలా కడతాడంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో సెటైర్స్ వేశారు. దీంతో పాటు రింగ్ రోడ్ సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనుల్లో నాణ్యతపై విమర్శలు వచ్చాయి. చాలా పనుల్లో నాణ్యతా లోపముందని, కొన్ని పనులు చేయకుండా బిల్లులు పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కోటలో పాడా నిధుల గోల్మాల్పై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో పాటు నియోజకవర్గ టీడీపీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులతో కూడిన బృందం ఏర్పాటైంది. ఎన్ని కోట్లతో ఏ పనులు చేపట్టారు, అవి పూర్తయ్యాయా లేదా, క్వాలిటీ ఉన్నాయా, ఎంబుక్, మినిట్ బుక్స్ అన్నిటినీ క్షుణ్ణంగా ఈ బృందం పరిశీలించనుంది. ఈ మేరకు విజిలెన్స్ బృందం శాఖల వారీగా నోటీసులు జారీ చేసింది. అంతేకాదు విజిలెన్స్ అధికారుల టెక్నికల్ టీంలను రంగంలోకి దింపింది. వీరు పులివెందుల్లోని పలు ప్రాంతాల్లో పనుల నాణ్యతను పరిశీలించారు. మొత్తానికి అప్పటి రాజుగారి కోట పులివెందుల్లో విజిలెన్స్ అధికారులు పాడా నిధుల గోల్మాల్ గుట్టు రట్టు చేయనున్నారు.